ప్రభుకు మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక. బోలో యేసు మహారాజుకి జై. అందరు చెప్పాలండి, బోలో యేసు మహారాజుకి జై. మన యేసు స్వామికి జై. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మాతో పాటు ప్రభువును స్తుతించండి. హల్లెలూయా. ప్రభు మనకిచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి మనసారా ప్రభునామాన్ని గణపరచండి ప్రియులారా. స్తోత్రం స్తోత్రం. మన ఆశ్రయ దుర్గము ఆయనే. మనం ఆయనకే మొరపెట్టాలి. మన ఆశ్రయ దుర్గము ఆయనే. స్తోత్రం 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 స్తోత్రం. ఎక్కడికి వెళ్ళినా వస్తానన్నావు, తోడుగా నాతో ఉంటానన్నావు. ఎక్కడికి వెళ్ళినా వస్తానన్నావు, తోడుగా నాతో ఉంటానన్నావు. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా నా యేసు రాజా, స్తోత్రమయ్యా 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 నా యేసు రాజా, స్తోత్రమయ్యా. భయపడకు నీవు జడియ కన్నావు, నా సహాయం నీవన్నావు. భయపడకు నీవు జడియ కన్నావు, నా సహాయం నిన్నే అన్నావు. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా నా యేసు రాజా, స్తోత్రమయ్యా. అయ్యా అపా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా నా యేసు రాజా, స్తోత్రమయ్యా నా యేసు రాజా, స్తోత్రమయ్యా. ఆమేన్ ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు మనకిచ్చిన నూతన దినాన్ని బట్టి ఈరోజు కావలసిన కృప మీకు కలుగునుగాక, కృప కలుగునుగాక, క్షేమము కలుగునుగాక, మీకు ఆరోగ్యం కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా, మరి అరుణోదయ ప్రార్థనలో మరి స్తోత్ర ప్రార్థన ఇది కాబట్టి మరి వీడియో లేకుండా ఆడియో జరుగుతూ ఉంది కాబట్టి ప్రియులారా, మీరు ఉన్న పాటనే ప్రభుని స్తుతిస్తూ 10 నిమిషాల మట్టుకే మరి ఉంటుంది కాబట్టి నాతో పాటు మీరందరూ కూడా ప్రభుని స్తుతించండి. ఈరోజంతా మీకు కృప కలుగునుగాక, క్షేమము కలుగునుగాక, లాభము కలుగునుగాక. హల్లెలూయా. కృపచేతనే దేవుడు మనల్ని ఈరోజంతా కాపాడినట్లుగా స్తోత్రం చెబుతామండి. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న నా దేవుని ప్రియులందరినీ ఆశీర్వదించునుగాక నా ప్రభు. ఈ సంవత్సరం పొడవునా నా ప్రభు కృప మీకు తోడై ఉండి కాచి కాపాడునుగాక. మీరు అడిగేటి ప్రతి చోట, మీరు వెళ్ళే ప్రతి ప్రయాణంలో మరి ఈ సంవత్సరం అంతా మీకు నా ప్రభు మరి ఆ కృపనిచ్చి తన రెక్కల చాటును భద్రపరచునుగాక. ఆమేన్ ఆమేన్. స్తోత్రం స్తోత్రం. అలాగే మరి అనారోగ్యంగా ఉంటున్న వారిని దేవుడు ముట్టునుగాక. హాస్పిటల్లో ఉంటున్న వారిని కూడా నా ప్రభు దర్శించి మంచి ఆరోగ్యాలు దయచేయనుగాక. కొందరు మరి బాధపడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు మరి ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ, అలాగే మరి అనారోగ్య సమస్యలతో, అలాగే కొందరు హాస్పిటల్లో ఉండి మరి ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు. భయపడకండి, నా ప్రభుకు మొరపెట్టండి, మీకు నా ప్రభు సహాయం చేయనుగాక. అయ్యా సహాయం చేయండి. మీ దక్షిణ హస్తం వారికి తోడుగా ఉండనుగాక. అలాగే మరి పెళ్ళిళ్ళు కాకోకుండా ఉంటున్న వారికి కూడా మంచి చక్కటి సంబంధాలు, భయము భక్తి కలిగిన మీకు, మీ పిల్లలకు మంచి కుటుంబాలు, భయం భక్తిన కుటుంబాలనే సెటిల్ అయ్యి మంచి కుటుంబాలనే మరి దయచేయనుగాక. అలాగే సంతానం లేకుండా, పిల్లలు లేకుండా బాధపడుతున్న వారు కూడా నా ప్రభు మరి వారి విషయంలో దయదలుచునుగాక. నా ప్రభు దయదలుచునుగాక. అలాగే మరి సొంత గృహాలు లేకుండా ఉంటున్న వారి విషయంలో కూడా దేవుడు సొంత గృహాలను దయచేయునుగాక. విశాలమైన స్థలంలో
మంచి గృహము, అలాగే మంచి వాహనాలతో నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీ పిల్లలు ఇతర దేశాల్లో ఉండి ఉండవచ్చు, కొందరు మరి ప్రయాణమై పోతుండవచ్చు. ఈరోజు క్షేమకర ప్రయాణం నా ప్రభు దయచేయనుగాక. మంచి చదువులు మీ పిల్లలు చదువుదురుగాక, మంచి స్థాయిలో ఉందరుగాక. అలా మన దేశాన్ని బట్టి, భారతదేశాన్ని బట్టి, మరి దేశంలో జరుగుతున్న సేవను బట్టి, సాంఘిక సేవ కానీ, సంఘ సేవ కానీ, అలాగే పాలకులను బట్టి, అలాగే త్రియేక దేవుడికి మరి యేసయ్య కృపా పరిచయలను అనుగ్రహించిన దేవునికి మమ్మలను బట్టి త్రియేక దేవునికి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పుణ్యనామంలో, దయగల నామంలో మీ అందరి వందనాలమ్మా. అయ్యా వందనాలు, అందరి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాము. మీరందరూ బాగున్నారు కదండి? అందరు క్షేమంగా ఉన్నారు కదా? ఆరోగ్యాలు బాగున్నాయి కదండి? సమస్యలు ఉంటాయి, కొన్ని జటిలమైన సమస్యలు. మరి తొందరపడకండి, సావధానంగా, మనశ్శాంతి, ప్రశాంతంగా, మరి నెమ్మదిగా, మరి ఆలోచిస్తూ ప్రార్థనపూర్వకంగా మరి కొన్ని తీర్మానాలు చేస్తూ ఉండండి. వాక్యంలోనికి వెళ్ళిపోదామండి. ప్రైజ్ ది లార్డ్. అలాగే చూడండి, 142 5వ చరణం చూద్దామండి. కీర్తన 142:5. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గము నీవే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను. నీకే, ఇంకొకరు లేరు, మరొకరు లేరయ్యా. మరి ఇంకొకరికి మనిషి చెప్పుకోగలనేమో, కానీ నా గుండె బరువు మరి అది తేలికవ్వదు. మనుషులకు చెప్పుకొనయ్యా, ఇంకొకరు లేరు నాకు దిక్కు. లోకులకు 4 దిక్కులు ఉండొచ్చు, 4 దిక్కులు ఉండొచ్చు కదండి? 4 దిక్కులు ఉన్నాయి, కానీ మనకు దిక్కు మాత్రం ఒక్కడే. ఆయనే మనం ఆరాధించు ప్రభు అయిన యేసుక్రీస్తు. యెహోవా, నీకే మొరపెడుతున్నాను. ఇంకెవరికి నేను చెప్పుకోవట్లేదు, మొరపెట్టుకోవట్లేదు. నేను ఆపదల్లో ఉన్నాను. నా ఆశ్రయ దుర్గము నీవే, ఆశ్రయ దుర్గము. నాకు మరి వేరే దిక్కు లేదయ్యా. ఆశ్రయం, దుర్గము. ఆశ్రయపూర్వం మరి అప్పట్లో పాత నిబంధనలో కనబడుతూ ఉంటాయి ఆశ్రయపూర్వాలు. ఎవరైనా తప్పిదం చేస్తే ఆశ్రయపూర్వంలో పరిగెత్తుకొని పోయి తలదాచుకుంటే మరి ఆశ్రయపూర్వంలో ఉన్న వారికి హాని చేయకూడదు అనమాట. ఎవరు ఏ అధికారి కూడా శిక్షించవద్దు ఆశ్రయపూర్వం ఉన్నంతకాలం. కాబట్టి ప్రియులారా, మన ఆశ్రయపూర్వమైన యేసు క్రీస్తు, ఆయన మనకు నీవే అయ్యా నాకు ఆశ్రయపూర్వము. మరి ఇక్కడ అన్న పెనిన్న చూశారు కదండి, మరి ఆవిడకి ఇంట్లో నెమ్మది లేదు. మరి ఆ భోజనం, ఆ తిండి వంట పట్టట్లేదు. ఇంట్లో పోరు తట్టుకోవట్లేదు. నెమ్మది, సమాధానం లేదు, నెమ్మది లేదు, చిరాకు, నెమ్మది లేదు. ఏటేట పోతా ఉంది. మందిరంలోకి వెళ్ళి ఏడుస్తూ మొర పెడతా ఉంది, నీవే నాకు దిక్కయ్యా అని. మరి దిక్కు అనుకొని ఆయన పాదాలు పట్టుకున్నాడు. మరి ఎవరైతే దిక్కుగా ఉన్నాడో ఆ ప్రభు కనికరించలేదండి? కనికరించాడు. నా ప్రభు కనికరించే దేవుడు. కాబట్టి ప్రేమటి దేవుని ద్వారా అన్నాను కనికరించినట్టుగా నా ప్రభు మిమ్మలను కనికరించునుగాక. మరి ఈరోజు శనివారము, ఈరోజు మందిరంలో ఉపవాస ప్రార్థన, అలాగే సాయంత్రము పరిశుద్ధాత్మ సిద్ధపాటు కొడుకుంటుంది. లైవ్ కూడా వస్తుందండి, పాల్గొనండి, దేవుళ్ళు పొందుకోండి. ఈరోజు అంతా దేవుని కృప మీకు తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధులకు తండ్రి, మీ పాదాల వందనాలు. యెహోవా, నీవే నా ఆశ్రయ దుర్గము, నీకే నేను మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయ దుర్గం నీవే. నేను మరొకరికి చెప్పుకోవట్లేదయ్యా, మనుషులకు చెప్పుకోను, ఎవరు చెప్పుకోను. నేను మౌనంగా ఉంటానయ్యా. మౌనంగా ఉండి నీకు మాత్రమే నేను మొరపెడతాను. అవును ప్రభా. అయ్యా, ఇదిగో తండ్రి, నీకు మొరపెడితే మాకు
అవమానం కలుగుద్ది. మనుషులు చెప్పుకుంటే మాకు అవమానం కలుగుద్దేమో కానీ మీకు చెప్పుకుంటే మా అవమానం కలుగుద్ది అయ్యా. అయ్యా ప్రభా, వాక్యం ఉంటున్న వారిని కనికరించండి, దయదలిచి వారి మొరను ఆలకించి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడయుండునుగాక. ఆమేన్.